నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేష్. ఏపీకి జీవనాడిగా పిలుచుకునే పోలవరం ప్రాజెక్టు పనుల్లో మళ్లీ కదలిక రాబోతోంది. గత టీడీపీ హయాంలో పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించిన చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. గతంలో లాగా సోమవారం పోలవరం కార్యక్రమాన్ని కంటిన్యూ చేయబోతున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11:45 ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణ విభాగాలను పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. రేపు సీఎం పోలవరం పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాజెక్టు మన పోలవరం ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అందులోనూ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజన్, ఒక కళ పోలవరాన్ని నెరవేర్చాలి, నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఏదైతే మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజు చెప్పారు, భారతదేశంను దుర్భిక్ష పరిస్థితుల నుంచి బయటపడాలని అంటే నదుల అనుసంధానం, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒక్కటే మార్గం అని ఆ రోజు ఏదైతే కేఎల్ రావు గారు చెప్పారో దాన్ని ఆచరణలో ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి నాయకుడు చంద్రబాబు నాయుడు. అందువల్లే ఆ రోజు పట్టుదలతో పనిచేసి ప్రతి సోమవారం కూడా పోలవరం పేజీగా మార్చుకుని 2014-19 5 సంవత్సరాలు 72% ఆ రోజు పోలవరం పనులు పూర్తి చేశారు. దురదృష్టం మళ్ళీ ఈ 5 సంవత్సరాల జగన్ పాలనలో 2% కూడా పనులు కాకపోవడమే కాకుండా నిర్మాణం జరిగినటువంటి పోలవరం పనులన్నీ కూడా ధ్వంసమయ్యి విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకే రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ బీజేపీ మొదటి క్షేత్ర పరిశీలన పోలవరం ప్రాజెక్టును ఎంచుకున్నారని అంటే చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టు పనులను జగన్ విధ్వంసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదన్నారు. సీఎం చంద్రబాబు రేపు పోలవరం పర్యటన సందర్భంగా ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టులోని స్పిల్ ఛానల్, స్పిల్ వే, కఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు మంత్రి. అమరావతి రాజధానిని పూర్తి చేయటమే ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని అన్నారు. 32,000 ఎకరాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని తెలిపారు. గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు ఆయన. 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారంటూ ఎద్దేవా చేశారు. 2.5 ఏళ్లలో ఫేజ్ 1 పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. ఏపీ సెక్రటరేట్లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్, ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. రిషికొండ రాజమహల్ రహస్యం బట్టబయలైందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. అమరావతిలో ప్రజావేదికను కూల్చివేసి విశాఖలో 100 కోట్లతో రిషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నట్టుగా తెలిపారు.
టూరిజం ముసుగులో రాజ్మహల్ ను 650 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనంతో నిర్మించారన్నారు. జగన్ ఎంతో మోజుపడి ఈ ప్యాలెస్ ను కట్టుకున్నారని, కానీ చూసుకునే అవకాశం లేకుండానే ప్రజలు తీర్పిచ్చేశారన్నారు. అయితే ప్రభుత్వం మారటంతో తాజాగా ఈ భవనాల వినియోగం పైన చర్చ నడుస్తోంది. రిషికొండపై మొత్తం 7 బ్లాకుల్లో భవన నిర్మాణం జరిగింది. వచ్చి ఉంటుందో అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడని, ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీచ్ రోడ్ వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా. విశాఖలోని రిషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలపై వివాదం రాజుకుంటోంది. ఇవాళ భవనాలను సందర్శించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజమహల్ రహస్యం బట్టబయలైందంటూ ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో నివాసం కోసం పచ్చటి రిషికొండపై విధ్వంసం చేశారని గంటా విమర్శించారు. సోషల్ మీడియాలోనూ ఈ భవనాల వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో టీడీపీ విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అవి ప్రభుత్వ భవనాలని, ఎవరి సొంత ఆస్తులు కావని పేర్కొంది. విశాఖకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా వాటిని నిర్మించారని వైసీపీ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. భవనాలను ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఇష్టమని, భవన నిర్మాణాలపై వక్రీకరణలు జోడించి బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలి అంటూ, వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు అంటూ వైసీపీ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కేసీఆర్ రాసిన లేఖపైన పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. కేసీఆర్ రాసిన లేఖ తమకు అందిందని, లేఖలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలను పరిశీలన చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ తెలిపిన అభ్యంతరాలపై పునః పరిశీలన చేస్తామన్నారు. విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ ఇచ్చిన వివరాలు, వాస్తవాలను సరిపోల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామని తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లపై కేసీఆర్ సమాధానమిచ్చారని, లేఖపై నిపుణుల కమిటీతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి నష్టం జరగలేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయ కక్షతోనే కేసీఆర్ లక్ష్యంగా విచారణ జరుపుతున్నారంటూ ఆరోపించారు. విచారణకు ముందే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు సంకేతాలు ఇచ్చారని ఆరోపించిన జగదీష్ రెడ్డి, ఆయన కమిషన్ నుంచి తప్పుకోవాల్సిందే అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మాన్యమైన విషయాన్ని 11వ తారీఖు నాడు విలేకరుల సమావేశంలో వారే బయట చెప్పుకున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. న్యాయంగా మేము కమిషన్ను విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళమైతే మొదటి రోజే చెప్పేవాళ్ళం. మా వైపు ఉండమని మేము అడగలే, నిజం వైపు ఉంటారు అని అనుకున్నాం, మేము వాస్తవం వైపు ఉంటారని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది. అవి మీరు పెట్టిన దాంట్లో ఈఆర్సీల పాత్ర ఉంది, ఈఆర్సీలు తీర్పిచ్చినాయి, ఈ పలానా విషయాల్లో మనం విచారణ చేయడానికి లేదు మనకు హక్కు, ఇవి తీసేయండి అని అడిగి ఉండాలి మీరు తప్పకుండా. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేతను బల్దియా ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ గా తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై బదిలీ వేటు వేశారు. ఓ మంత్రి ఆదేశాలతో నిన్న లోటస్ పాండ్లోని జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేసినట్టుగా గుర్తించారు అధికారులు. దాంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారు అంటూ హేమంత్ పై చర్యలు తీసుకున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. బదిలీ వేటు వేస్తూ జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వైద్య విద్య చదవాలన్న విద్యార్థుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్ష వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ఒకవైపు బీహార్లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని 10ల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం దారుణమని అన్నారు. ఆది నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని ఫైర్ అయ్యారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు లక్షలాది మంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. మెదక్ ఘటనపై హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు. అదే సమయంలో బాధితులపై అక్రమ కేసులు బనాయించడం కానీ అమాయకులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం కానీ చేయొద్దన్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు బండి సంజయ్. హైదరాబాద్ సీసీఎస్ లో ప్రక్షాళన షురూ అయింది. వరుస అవినీతి ఆరోపణలతో సీసీఎస్ లో పెద్ద ఎత్తున సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏకంగా ఒకేసారి 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు పడింది. 12 మంది సీసీఎస్ ఇన్స్పెక్టర్లను మల్టీజోన్ 2కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఏసీపీతో పాటు ఇన్స్పెక్టర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఎస్జేటీ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. తమకంటే తక్కువ సీనియారిటీ ఉన్న వారికి పదోన్నతులు కల్పించారని అన్నారు. 2011-12 బ్యాచ్ కు చెందిన వారికి పదోన్నతులు కల్పించలేదన్నారు. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఎస్జేటీ ఉపాధ్యాయులకు అనుకూలంగా చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. ఎస్జేటీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరం కూడా విద్యావ్యవస్థలో అధికులుగా ఉన్నటువంటి మా ఎస్జేటీ ఉపాధ్యాయులకు ఒక అణచివేత ధోరణి అనేటువంటిది అవలంబిస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో మేము చాలా అణచివేతలకు గురయ్యి మరి ఈ వ్యవస్థలో ఎమ్మెల్సీల అణచివేత ధోరణి అనేటువంటిది మా ఎస్జేటీ ఉపాధ్యాయుల మీదనే చాలా ప్రభావాన్ని చూపుతూ ఉన్నది. మరి మా ఎస్జేటీ ఉపాధ్యాయుల మీద ఈ ఎమ్మెల్సీలుగా వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మా ప్రాథమిక వ్యవస్థను విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని మరి అక్కడ జరుగుతున్నటువంటి ఈ అణచివేతను మేము ఇంకా భరించలేని స్థాయిలో ఉన్నాం. కాబట్టి మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేడుకోవడానికి మేము మరి ఇక్కడ ఎస్జేటీ ఉపాధ్యాయులందరము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు అందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి విన్నవించడానికి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్వేద మహిపాల్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల లోపల పనిచేస్తున్నటువంటి ఎస్జేటీ ఉపాధ్యాయుల పట్ల గత కొంతకాలంగా నిర్లక్ష్య వైఖరి, ప్రాథమిక విద్యారంగం పట్ల అనేక అసమానతలు కలిగి ఉన్న సందర్భం లోపల ప్రస్తుతం జరుగుతున్నటువంటి బదిలీ లోపల ప్రభుత్వం పండిత అప్గ్రేడేషన్ పోస్టులను మంజూరు చేసిన వాటి లోపల ఎస్జీటీలకు అర్హత కల్పించి పదోన్నతి కల్పించాలని, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టుల లోపల కూడా బీఈడి డిఈడి చేసినటువంటి వారి ఉపాధ్యాయులందరికీ కామన్ సీనియారిటీతోని పదోన్నతులు. దివంగత నందమూరి తారక రామారావు పేరిట ఏర్పాటు చేసిన కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు పోస్టర్ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ అవార్డుల వేడుక ఈ నెల 29న హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో జరగనుంది. సినీ రంగంలో 24 క్రాఫ్ట్లకు సంబంధించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దివంగత నిర్మాత ఆర్వి రమణమూర్తి ఏర్పాటు చేసిన కళావేదిక సంస్థ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ఈవో ఎఫ్ఏసీ ధర్మారెడ్డి శ్యామలరావుకు బాధ్యతలను అప్పగించారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు కొత్త ఈవో. అనంతరం శ్రీవారి ఆశీస్సులు పొందారు. హిందువులకు తిరుమల పవిత్ర దేవాలయమని, టీటీడీలో మంచి పరిపాలన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు శ్యామలరావు. జవాబుదారీతనంతో విధులు నిర్వర్తిస్తానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు ప్రాంతాల్లో శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. క్యూలైన్లో భక్తులకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల వద్ద పారిశుద్ధ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవో శ్యామలరావు.
క్యూ లైన్ల వద్ద భక్తులకు అందించే త్రాగునీటిని పరిశీలించి ల్యాబ్కు పంపించాలని అధికారులకు సూచనలు చేశారు. ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే, ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి. అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే దృష్టి పెడతాము. అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి. ఆ విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు వైద్యం స్క్రీనింగ్ ఫైల్ పైన మొదటి సంతకం చేశారని తెలిపారు. క్యాన్సర్ అవగాహన కోసం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ కోసం చర్యలు తీసుకునే ఫైల్ పైన రెండవ సంతకం చేశారని చెప్పారు. ఎయిమ్స్ తరహాలో మోడల్ వైద్యం రాష్ట్రం మొత్తం అందేలా చేస్తామన్నారు. సెక్రటరియట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. మెరుగైన వైద్యం అందించడం, పిఎస్సీల నుంచి సిఎస్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్, కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాల్పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది. యువతకు భవిష్యత్ ఇచ్చే విధంగా సరికొత్త అధ్యాయానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు ఆలోచన విధానంతోనే మహిళా సంఘాలు ఏర్పాటయ్యాయన్నారు. గత 5 ఏళ్లుగా వెనుకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టుకోవాలి, రాష్ట్రాన్ని భవిష్యత్ ఇచ్చే దిశగా పనిచేయాలని ఈరోజు నాకు ఒక ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ అండ్ మీడ్ స్కేల్ ఇండస్ట్రీస్, అదేవిధంగా సబ్ అంటే మనం రూరల్ ఎంపవర్మెంట్, రూరల్ పవర్టీ నిర్మిషన్ చేయడానికి, అదేవిధంగా ఎన్ఆర్ఐ రిలేషన్స్, ఈ 3 ఏవైతే పదవులు ఉన్నాయో ఇవి 3 డిపార్ట్మెంట్స్ లో ఉండేవి. ఇవి ఎంఎస్ఎంఈ అనేది ఇండస్ట్రీలో ఉండేది, సర్ప్ అనేది రూరల్ డెవలప్మెంట్ లో ఉండేది, అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్స్ అనేది గ్యాడ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉండేది. ఈ 3ని సెపరేట్ గా డివైడ్ తీసుకొచ్చి ఈ 3ని కలిపి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్ట్రీని తయారు చేసి కొత్త అధ్యాయం చేద్దామని అనుకుంటున్నారు. మరి అదే అధ్యాయంలో నేను భాగస్వామి అవడం ఖచ్చితంగా నేను ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే సర్ప్ అనేది దేశంలో మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఆయన తాలూకా పూర్తి బ్రెయిన్ చైల్డ్ అంటారు, అంటే ఆయన తాలూకా ఆలోచన విధానంతో డ్వాక్రా సంఘాలు కానీ పొదుపు సంఘాలు కానీ పూర్తి నిర్మాణం చేసి దేశంలో నెంబర్ 1 స్థాయిలో తీసుకొచ్చి ఆ మోడల్ ఇతర రాష్ట్రాల్లో పెట్టే దిశగా ఆయన తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి. చట్టపరంగా విచారించి ఊచలు లెక్కపెట్టిస్తామన్నారు. 70 ఏళ్ల తర్వాత రాయచోటి నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కటం తనకు ప్రజలు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 5 సంవత్సరాల నుంచి ఒక క్రీడా శాఖే కాదు, రాష్ట్రంలో అన్ని శాఖలు భ్రష్టు వచ్చింది ఘనత ఎవరికైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వానికే. కాబట్టి మా కొత్త ప్రభుత్వంలో ముందు జరిగిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగవు. తప్పకుండా ఏదైనా పాత ప్రభుత్వం చేసింటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తగిన చర్యలు అయితే తీసుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత. నేను ముందే ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో నేను చెప్పానండి, కార్యకర్తలు లేనిది ఏ పార్టీ యొక్క మనుగడ లేదు.
ముఖ్యంగా మా రాయచోట్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ సమస్యలున్నా నేనొకనే ఎమ్మెల్యే కావడమో మంత్రి కావడం గొప్ప విషయం కాదు. పార్టీని భుజాలపైన మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు గౌరవం ఉంటుంది. ఆర్థికంగా అయితేనేం, వాళ్ళు పడిన కష్టాలు అయితేనేం, ముందు చూసిన అవినీతిలో వాళ్ళు ముందు ప్రభుత్వాల నుంచి వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు రాబోయే కాలంలో జరగకుండా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అగౌరవం జరిగిందో అక్కడే వాళ్ళు గౌరవంగా కాలరగే విధంగా నేను 5 సంవత్సరాలు వాళ్ళను ముందుకుండి నడిపిస్తా. గత 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంతో పవిత్రమైన తిరుమల దేవస్థానాన్ని రాజకీయ ఆవాసాలుగా మార్చిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. ఎన్డీఏపై స్వామి అనుగ్రహం ఉన్నందువల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిందన్నారు. పంచభూతాలను జగన్ సర్వనాశనం చేశారంటూ భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటారు, గోడల మీద కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లతో అందరి ఇళ్ల మీద గోడల మీదకి వెళ్లారే తప్ప గుండెల్లోకి వెళ్ళలేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా పంచభూతాల్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. మామూలుగా భగవంతుడికి ఆధీనంలో ఉంటే ఈయన ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేసి దాన్ని కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చేశాడు. గాలి, నీరు ఎక్కడ ఏమీ వదలలేదు. ఆయన మంత్రివర్గంలో ఉండే కొందరు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా అప్పుడు పాతకాలంలో ఆలీబాబా అరడజందంగా అనేవాళ్ళు. ఇప్పుడు సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో పరీక్ష నిర్వహించారు. నీట్ యూజీ పరీక్షల నిర్వహణ తీరుపైన దేశవ్యాప్తంగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్ 2 కండక్ట్ చేశారు. ఈ ఏడాది విడుదలైన నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1056 సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు, జామర్స్ ను ఏర్పాటు చేశారు. అయితే పరీక్షకు 30 నిమిషాల ఆలస్యం నిబంధన అమలు చేయడంతో పలువురు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. పరీక్షా కేంద్రానికి లేట్ గా వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. దీంతో చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ లో యూపీఎస్సీ పరీక్షకు లేట్ అవుతుందని ఓ అభ్యర్థినికి సహాయం చేశాడు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు. మహిళా అభ్యర్థిని తన బైక్ పై ఎక్కించుకుని సమయానికి పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లాడు. రాజేంద్ర నగర్ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ చూపిన చొరవపైన ప్రశంసల జల్లు కురుస్తోంది. నీట్ పరీక్ష నిర్వహణలో అధికారులు ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా 1563 మంది అభ్యర్థులకు తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2 చోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించామని, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ఎన్టీఏ ఉన్నతాధికారులు ఎవరైనా దోషులుగా తేలితే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదంటూ హెచ్చరించారు. ఎన్టీఏలో ప్రక్షాళన అవసరమని, ఆ దిశగా చర్యలు చేపడతామన్నారు కేంద్ర మంత్రి. నీట్ యూజీ 2024లో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల ముందు 2 మార్గాలున్నాయని, ఈ నెల 23న మళ్లీ పరీక్ష రాసి జూన్ 30 నాటికి నూతన స్కోర్ పొందడం, లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా గతంలో సాధించిన స్కోర్ను ఆమోదించడం చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలో గనుల వేలంపై కేంద్రం ఘాటుగా స్పందించింది. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క మినరల్ బ్లాక్ ను కూడా వేలం వేయలేదని కేంద్ర గనుల శాఖ పేర్కొంది. వచ్చే జూన్ 30 నాటికి కనీసం 6ంటికి వేలం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 11 బ్లాకుల జియోలాజికల్ నివేదికలను పంపించినట్టుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిలో 5 సున్నపురాయి, 5 ఇనుప ఖనిజం, 1 మ్యాంగనీస్ బ్లాక్ ఉన్నట్టుగా వెల్లడించారు. గనుల వేలంపై కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు గుర్తు చేసినప్పటికీ ఒక్క బ్లాక్ ను కూడా వేలం వేయలేదని సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో జూన్ 30 నాటికి ఖచ్చితంగా కనీసం 6ంటికి వేలం పూర్తి చేయాలని సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఈ విషయంలో విఫలమైతే ఆ ప్రక్రియను కేంద్రమే చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునా నదికి ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పటం లేదు. ఇదే సమయంలో నీటి సరఫరా వ్యవస్థను దుండగులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. నగరానికి వచ్చే ప్రధాన పైపు లైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది. యమునా నదికి ప్రవాహం తగ్గిందని, రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోందన్నారు మంత్రి అతిషి. ప్రతి నీటి బొట్టు విలువైందని, దాని పంపిణీ వ్యవస్థను రక్షించుకోవాలని కమిషనర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దు అంటూ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ పైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్ ను నివారించవచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికాలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలని, వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందన్నారు. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందంటూ మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే భారత్లోనూ గత కొంతకాలంగా ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ ట్వీట్కు రాహుల్ గాంధీ స్పందించారు. భారత్లో వినియోగించే ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివని, వాటిని పరిశీలించేందుకు అనుమతి ఇవ్వరని అన్నారు రాహుల్. ఇలాంటివి చూస్తూ ఉంటే మన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రస్థాయిలో సందేహాలు కలుగుతున్నాయంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక బూటకంగా మిగిలిపోతుంది అంటూ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.